ప్రపంచంలో అణ్వస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవగలం. ముందు నిన్ను సంస్కరించుకో, తరువాత సమాజాన్ని సంస్కరించు. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. మీ సంపదలో కొంత భాగం పేదవాళ్లకు పంచండి, వాళ్ళు ఆనందం మీకు పంచుతారు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరులలో మంచే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి. తనకు ఇష్టమైన పనిని కూడా మూర్ఖుడు చేయలేడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. ప్రియమైన వారి వల్ల మనసుకు ఆనందమే కాదు, దుఃఖము, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనసు ఉండాలి. కోపాన్ని కలిగి ఉండటం అంటే మనం విషాన్ని తాగుతున్నట్టే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.